కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనంలో, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి యేసు ప్రభు యొక్క పునరుత్థానాన్ని గురించి రాసినప్పుడు ఈ మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి సత్యాలను రాశాడు. అండ్ ఒక వ్యక్తి జీవితంలో నిజమైనటువంటి విజయము అనేది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వలన దేవుడు అనుగ్రహించుట ద్వారానే కలుగుతోంది అని చాలా గట్టిగా నొక్కి మరీ చెప్పాడు. విజయం అనేది ప్రతి మనిషి తన జీవితంలో అత్యంత ప్రీతితో కోరుకునేటువంటి అంశం. అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో, జీవితానికి సంబంధించినటువంటి ప్రతి ఏరియాలో కూడా విజయం కావాలనుకునేటువంటి వారే ఎక్కువ. వారికి అర్హత ఉందా, అర్హత లేదా, వారు యోగ్యులా, వారు యోగ్యులు కారా, వారు దాని కొరకు సామర్థ్యాన్ని కలిగి ఉన్నారా లేదా, సాధన చేసేవారిగా ఉన్నారా లేదా అనేవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ప్రతి మనిషి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, పెద్దవారు, పిల్లవారు, ఎవరైనా కావచ్చు, అందరూ కూడా విజయాన్ని ప్రేమిస్తారు, విజయాన్ని కోరుకుంటారు. ఎవరు కూడా జీవితంలో ఓడిపోవాలని, ఒక పోటీలో కావచ్చు, లేక ఒక పరీక్షలో కావచ్చు ఫెయిల్ అవ్వాలని అనుకోరు. సక్సెస్ అనేది ఒక అంతరంగంగా లేకపోతే అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక విషయం అన్నమాట. కాకపోతే చాలామంది కోరుకున్నట్లు వారి జీవితంలో వారు విజయాలు సాధించలేరు. విజయాలు సాధించకపోవడానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి వారి సంగతి మనం పక్కన పెట్టేస్తే బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క వాక్య సూత్రాల్లో దేవుని పిల్లలకు, దేవుని ప్రజలకు, క్రైస్తవులకు, విశ్వాసులకు, యేసు ప్రభు యొక్క శిష్యులకు, ముఖ్యంగా విధేయతతో ఆయన్ని వెంబడించేటువంటి వారికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి విజయము యేసుక్రీస్తు ద్వారానే కలుగుతోంది అని బైబిల్ మరలా మనకు చెప్తోంది. దాని గురించి ఈరోజు కొన్ని సూత్రాలు నేను మీతో పంచుకోక మునుపు చిన్న ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడవు, పరిశుద్ధుడవు, ప్రభావం గల దేవుడవు, మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క తండ్రివి, మా సృష్టికర్తవు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమందరము కూడా విమోచింపబడిన తర్వాత ప్రభువును వెంబడిస్తూ విజయం వెంబడి విజయమును సాధించుటకు చేసిన ప్రతి ఏర్పాటును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నీ వాక్యము ద్వారా మేము నేర్చుకోబోయేటువంటి ఈ సత్యములు, సూత్రములు మా జీవితంలో మేము అన్వయించుకొని క్రీస్తు యేసు ద్వారా గొప్ప విజయములు సాధించినట్లు కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో పౌలు ఇక్కడ చాలా బలమైనటువంటి సత్యాన్ని చెప్తున్నాడు. ఆ సత్యం ఏంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్టులోనే మనకు ట్రూ విక్టరీ, నిజమైనటువంటి విజయము అనేది లభిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్, అవుట్ సైడ్ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తుకు వేరుగా, క్రీస్తుకు అవతల విజయము అనేది లేనే లేదు. ఎందుకంటే అందరూ పాపం చేసి వారు దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ దేవుడి నుండి వేరు చేయబడ్డారు. అందరూ దేవుడి యొక్క జ్ఞానము నుండి వేరు చేయబడ్డారు. దేవుడి జీవము నుండి వేరు చేయబడ్డారు. అందుకనే అందరూ దేవుడి యొక్క జయమును కలిగి ఉండలేరు. ఇది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మనము క్రిస్టియన్ విక్టరీ అంటే ఏంటో తెలుసుకుంటాం. అంటే క్రైస్తవ విజయం అంటే ఏంటో తెలుసుకుంటాం. ప్రపంచంలో చాలామంది చాలా రకాలైనటువంటి విక్టరీస్ గురించి మాట్లాడతారు. హిస్టరీ అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి విక్టరీస్ గురించి రాయబడినటువంటి రికార్డే. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి విక్టరీ గురించి బైబిల్లో ఇక్కడ మనం చదివినటువంటి ఈ అంశం మాట్లాడట్లేదు. ఇది రియల్ లైఫ్ విక్టరీ, గాడ్ గివెన్ విక్టరీ. అంటే నిజ జీవితంలో ఎదురు చూసేటువంటి విజయము, లేక కలిగి ఉండేటువంటి విజయము దేవుడు మాత్రమే యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించే విజయం. క్రీస్తు పాపం మీద, క్రీస్తు మరణం మీద, సమాధి మీద, సాతాను మీద సాధించినటువంటి ఘన విజయం. ఆయన మన నిమిత్తము చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు. కనుక ఆయన ద్వారా దేవుడు మనకు ప్రతి విషయం మీద, మరి ముఖ్యంగా పాపం మీద, మరణం మీద, సాతాను మీద, లోకం మీద జయాన్ని అనుగ్రహిస్తాడని అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ మనకు తెలియచేస్తున్నాడు. సో క్రైస్ట్ యొక్క విక్టరీ అది పరిపూర్ణమైనటువంటి విజయం. ఈరోజు నా అంశం ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ విక్టరీ, విజయ సూత్రములు లేక విజయ సూత్రాలు.
అండ్ బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. నేను చాలా బ్రీఫ్గా క్లుప్తంగా ఈ సందేశాన్ని పెడతాను. కాకపోతే దాంట్లో ఆ విజయ సూత్రాలు ఏంటో కొన్నింటిని మీతో పంచుకుంటుండగా మీరు జాగ్రత్తగా వాటిని వినండి, వాక్యములో వాటిని పరిశీలనగా చూసుకోండి, వాటిని మీ జీవితానికి మీరు అన్వయించుకొని విధేయత చూపితే తప్పకుండా విజయము మీదవుతుంది. రోమా 8:2 క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇచ్చినటువంటి ఒక సాక్ష్యం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆయన యొక్క పోరాటం గురించి, ఆయన పెనుగులాట గురించి, ఆయన యొక్క విజయాలు అపజయాల సంగతి గురించి అంతా అక్కడ రాస్తూ ఇక్కడ అసలైనటువంటి రహస్యాన్ని దేవుడి యొక్క వాక్యంలో మనకు బయట పెట్టాడు. ఒకప్పుడు గతంలో అంటే పురాతనమైనటువంటి సమయంలో ఆది సంఘం ప్రారంభంలో పామ్ అంటే మనకు తెలుసు కదా, ఈ యొక్క మనము మట్టల ఆదివారం రోజున మట్టలు పట్టుకొని చాలామంది సంఘాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో ఆ పామ్ అనేటువంటి ఆ బ్రాంచ్ని వారు విక్టరీకి ఒక క్లాసిక్ సింబల్గా లేకపోతే ఎంబ్లెమ్గా వాడేవారు. జయానికి దాన్ని ఒక సూచనగా వాడేవారు. ముఖ్యంగా ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారి జీవితాన్ని ఆయనకి సమర్పించిన తర్వాత వారి సాక్ష్యం కొరకు వారు రకరకాలుగా శోధింపబడినప్పుడు, శ్రమల పాలైనప్పుడు, చెరసాల్లో వేయబడినప్పుడు, ప్రాణం తీస్తాం అని బెదిరింపులు ఎదుర్కొన్నప్పుడు వారు దేవుడి కొరకు హతసాక్షులై విజయాన్ని సాధించారు. ఎందుకంటే వారు మరణానికి భయపడలేదు, అలాంటి మనుషులకు భయపడలేదు. సో ఆ రోజుల్లో ఈ హతసాక్షుల యొక్క సమాధుల మీద, హతసాక్షుల యొక్క పోర్ట్రేట్స్ మీద ఈ పామ్ బ్రాంచ్ని వారు ఒక విజయ సూచికగా ముద్రించేవారు. కనుక అలా అది ఒక ఎంబ్లెమ్గా మారిపోయింది. విక్టరీ అనేది VICTORY 7 అక్షరముల ఒక పదం. దాన్ని కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే VIC తర్వాత T ఉంటుంది, తర్వాత ORY. ఈ T అనేది మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సిలువను సూచించేటువంటి ఒక గుర్తుగా కూడా మనకు కనపడుతుంది. సిలువ అనగానే మనం ప్లస్ అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో T షేప్లో ఉన్నటువంటి, X షేప్లో ఉన్నటువంటి క్రాసెస్ని కూడా ఆ తరంలో ఆ కాలంలో వారు వినియోగించారు. సో ఎప్పుడైతే క్రైస్ట్ లైఫ్లో ఉంటాడో, ఎప్పుడైతే క్రీస్తు జీవితంలో ఉంటాడో, క్రీస్తు మన హృదయంలో ఉంటాడో, మన నడవడిలో ఉంటాడో, మన సాక్ష్యంలో ఉంటాడో, అప్పుడు మనము విజయము వైపు వెళ్తున్నాం, లేక విజయాన్ని కలిగినటువంటి వారముగా ఉన్నాం అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఈరోజు నా యొక్క మెసేజ్లో విక్టరీ అనేటువంటి ఆ ఇంగ్లీష్ పదం యొక్క యాక్రోనిమ్ని వాడి 7 సూత్రాలు, బైబిల్లో ఉన్నటువంటి 7 సూత్రాలు నేను మీకు క్లుప్తంగా చూపిస్తాను. జస్ట్ పాయింట్అవుట్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయను. వాటిని బట్టి మీరు మీ లైఫ్లో విక్టరీని అంటే విజయమును ఎలా కలిగి ఉండొచ్చో తెలుసుకోవచ్చు. అండ్ ఇవి తప్పకుండా నిశ్చయమైనటువంటి సూత్రాలు, రుజువు చేయబడినటువంటి వాక్య సత్యాలు కనుక ఎవరైనా వీటిని హృదయపూర్వకంగా విధేయతతో వినయముతో గైకొంటే తప్పకుండా వారు విజయవంతులుగా ఉంటారు. విక్టరీలో మొదటి అక్షరం V. సో Vతో మనం చూసేటువంటి మొదటి సూత్రం, ప్రిన్సిపల్ ఏంటంటే విజన్. విజన్ అంటే దర్శనం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం. అక్కడ అపోస్తలులైనటువంటి పౌలు తన యొక్క జీవితాన్ని గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఆకాశము నుండి తనకు కలిగినటువంటి దర్శనం, లేకపోతే ఇంగ్లీష్ బైబిల్లో హెవెన్లీ విజన్, పరలోకము నుండి తనకు కలిగినటువంటి దర్శనాన్ని గురించి అగ్రిప్ప రాజు ముందు నిలబెట్టబడినటువంటి పౌలు మాట్లాడుతున్నప్పుడు ఘనంగా బలంగా దాని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈయనకి ఈ యొక్క దర్శనం ఎప్పుడు కలిగింది? దమస్కు మార్గంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన్ని ఎదుర్కొన్నప్పుడు ఆయనకు కలిగినటువంటి ఆ గొప్ప ఎన్కౌంటర్ గురించి అండ్ ఆ గొప్ప దర్శనం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పౌలు జీవితము అంతకు మునుపు, ప్రభువుని ఎదుర్కోక మునుపు ఒక రకంగా ఉండింది. ప్రభువుని ఎదుర్కొన్న తర్వాత పూర్తిగా మారిపోయింది. అది నూతన సృష్టిగా ఆయన చేయబడ్డాడు అన్నదానికి ఒక నిదర్శనగా ఉంది. పౌలు గమాలియేల్ అనేటువంటి ఒక యూదా ప్రవీణుడి దగ్గర, లేకపోతే యూదా మత బోధకుడి దగ్గర శిష్యుడిగా గొప్ప పాఠాలు నేర్చుకున్నాడు. అలాంటి వ్యక్తి ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు కలిగినటువంటి వాడు, రకరకాలైనటువంటి అంశములను క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు. కానీ తన జీవితాన్ని ప్రభువులోనికి వచ్చిన తర్వాత, తన జీవితానికి పునాదిగా,
తన జీవితంలో తనకున్నటువంటి ఒక గొప్ప బలముగా ఎంచుకున్నటువంటి అంశం ఏంటంటే తనకు దేవుడికి ఉన్నటువంటి సంబంధం అండ్ దేవుడు తనకు అనుగ్రహించినటువంటి పర సంబంధమైనటువంటి దర్శనం. సో పాల్ వాజ్ క్యాప్టివేటెడ్ బై దిస్ హెవెన్లీ విజన్ గివెన్ బై జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా లభించినటువంటి అనుగ్రహింపబడినటువంటి పర సంబంధమైన దర్శనానికి అతడు వశీకరణంలోనికి వచ్చాడంటే అతడు దాని చేత పట్టబడ్డాడు. సో అతని యొక్క దర్శనం ఏంటి అంటే లోక సంబంధమైనది కాదు, భూ సంబంధమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు, పర సంబంధమైనది, దైవ సంబంధమైనది, నిత్యత్వానికి సంబంధించినటువంటిది. లోకంలో మనుషులు ఎన్నో రకాలైనటువంటి విజన్స్ని పెట్టుకుంటారు, దర్శనాలను పెట్టుకుంటారు, గురువులను పెట్టుకుంటారు, లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ అవన్నీ కూడా లోకము దాని ఆశ గతించిపోయినట్టు గతించిపోయి మనం ఎప్పుడు కూడా నిజమైనటువంటి ఘన విజయాన్ని సాధించాలి అంటే గతించిపోయేటువంటి అంశములను మన యొక్క ఆశయాలుగా పెట్టుకోకూడదు. నిత్యత్వంలో ఉండేటువంటి అంశములనే మన ఆశయాలుగా పెట్టుకోవాలి. కనుక పౌలు ఏం చేశాడు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా అద్భుతమైనటువంటి తీర్మానాన్ని చేశాడు. ఆయనకి ఎన్నో ఉన్నప్పటికీ, ఎన్నో తెలిసినప్పటికీ వాటన్నిటినీ పక్కకి నెట్టివేసి పర సంబంధమైనటువంటి దర్శనానికి దాసోహం అయిపోయాడు. ప్రభువుకి ఆయన దాసోహం అయిపోయాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఒక ఎగ్జాంపుల్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు అనేటువంటి యవనస్తుడి జీవితంలోనికి దేవుడు మరి జోక్యం చేసుకున్నప్పుడు అతనికి కలలను ఇచ్చాడు. డ్రీమ్స్ అంటారు, స్వప్నాలు అంటారు, వాటిని ఇచ్చారు. ఇచ్చినప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడు? అతడిని తర్వాత జీవితంలో తాను ఏం చేయాలనుకున్నాడో దానికి అనుగుణంగా అతడికి యొక్క డ్రీమ్స్ ద్వారా ఒక గ్రేట్ లైఫ్ విజన్ ఇచ్చాడు. సో యోసేపు ఆ లైఫ్ విజన్ కొరకు, ఆ గొప్ప దైవికమైనటువంటి దర్శనం కొరకు ఈ స్వప్నములను అతడు వినియోగించుకున్నాడు. దానికి అనుగుణంగా అతడి జీవితాన్ని అమర్చుకున్నాడు అండ్ గొప్ప జీవితాన్ని అతడు జయించగలిగాడు. సో అతని జీవితాన్ని మనం తీసుకుంటే అతడు ట్రయల్లో అంటే శ్రమ వచ్చినప్పుడు నమ్మకంగా ఉన్నాడు. తర్వాత టెంప్టేషన్ వచ్చినప్పుడు అతడు శోధనలో నమ్మకంగా ఉన్నాడు. కనుకనే అతడు ట్రయంఫెంట్ విక్టోరియస్ పర్సన్గా అంటే జయము విజయము కలిగినటువంటి గొప్ప సాక్షిగా వ్యక్తిగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడతాడు. సో ఇదే అపోస్తులైనటువంటి పౌలు జీవితంలో కూడా మనం చూస్తాం. జయ జీవితాన్ని అతడు జీవించడానికి, ఇతరులకు దాన్ని బోధించడానికి గల కారణం ఏంటంటే పర సంబంధమైనటువంటి దర్శనము చేత పట్టబడ్డాడు, నడిపించబడ్డాడు. ప్రస్తుతం ఎంతోమంది క్రైస్తవ లోకంలో విజన్స్ గురించి మాట్లాడుతుంటారు. సేవకులు మాట్లాడతారు, సంఘస్థులు మాట్లాడతారు. వారి యొక్క దృష్టిలో విజన్స్ అంటే, దర్శనములు అంటే, లేక కలలు లేక స్వప్నములు అంటే ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన, మరి ముఖ్యంగా వారి యొక్క హృదయ వాంఛలకు సంబంధమైన, వారి యొక్క గురులకు, వారి యొక్క ఆశయాలకు, వారి లక్ష్యాలకు వ్యక్తిగతంగా సెల్ఫ్కి సంబంధించినటువంటివిగానే ఎక్కువ ఉంటాయి. వాటి కొరకే వారు ఆశిస్తారు, వాటినే వారు చూస్తున్నామని లేక వాటి గురించే వారు మాట్లాడుతుంటారు. అందుకనే వారి జీవితంలో వాక్యానుసారమైన విజయము నిజముగా కనబడదు. ఇక్కడ వారమంతా దర్శనములు చూస్తారు, కానీ వారి యొక్క క్రైస్తవ భక్తిలో మాత్రం దరిద్రంగానే బతుకుతూ ఉంటారు. వారమంతా పర సంబంధమైనటువంటి దర్శనాలు ఉన్నప్పటికీ కూడా వారమంతట్లో ప్రభువును మాత్రం దర్శించుకునేటువంటి భాగ్యము వారికి ఉండదు. సో ఈ దర్శనాలు పనికి మాలిన వాక్య వ్యతిరేకమైన దర్శనాలే ప్రస్తుతం క్రైస్తవ లోకంలో ఎక్కువ మందిని పట్టి పీడిస్తున్నాయి. కనుక వాటి బారిన పడి వాటి వశంలోనే ఎక్కువ మంది ఉన్నారు కనుక వారు ఓడిపోయినటువంటి జీవితాలు జీవిస్తారు. ఇంకో రకంగా చెప్పాలంటే వారికి ఎవరు సహాయం చేయడానికి కూడా అవకాశం ఇవ్వరు. దర్శనం మాట్లాడతారు, కానీ బైబిల్లో ఏ వచనాన్ని బట్టి ఈ దర్శనాన్ని మీరు నిర్ధారించగలరు అంటే ఒక వచనం చెప్పలేరు. చెప్పిన వచనాలన్నీ కూడా వక్రీకరించి చెప్తారు. లేకపోతే ఆ వచనానికి దర్శనానికి ఏ రకమైనటువంటి సంబంధం ఉండదు, ఆ రకంగా చెప్తారు. బైబిల్లో మరి వారు ఏది, ఎందుకు దేవుడు ఎప్పుడు ఎవరికని రాయించాడో ఎరుగరు గనుక ఇక వారికి అడ్డు అయిపు లేకుండా బైబిల్ని ఎలా పడితే అలా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వారు తమకు తాము పెద్ద నష్టాన్ని కలిగించుకుంటారు. ఫిలిప్పీ 3:14 పౌలు అంటాడు, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆ గురిని ఆయన పెట్టుకోలేదు, ఆయనకి దేవుడిచ్చాడు. ఆయన ఏ పిలుపుతో అయితే పిలువబడ్డాడో, దేనికోసమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు చేత పట్టబడ్డాడో దాన్ని పట్టుకోవడానికి గురి యొద్దకు పరిగెడుతున్నాడు. సో ఈ దర్శనం, పర సంబంధమైనటువంటి దర్శనం, దేవుడి ద్వారా మనకి ఇవ్వబడిన వాక్య ఆధారితమైన దర్శనం విజయంలో మనకు మొదటి మెట్టు. అది ఫస్ట్ ప్రిన్సిపల్, దాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. సెకండ్, విక్టరీలో ఐ కనబడుతుంది. ఐ అనే అక్షరానికి ఇంటెగ్రిటీ అంటారు. ఇంటెగ్రిటీ అంటే
యథార్థత ఒక మానవుడి యొక్క జీవితంలో యథార్థత వెన్నుముకగా ఉండాలి. అది దేవుడి ఉద్దేశం. కానీ మానవుడు పాపం చేశాడు, దేవుడికి వ్యతిరేకంగా పోయాడు, స్వార్థానికి అప్పగించుకున్నాడు, కనుక వాడు పాడైపోతున్నాడు. అలాంటప్పుడు దేవుడు వాడిని కనికరించి క్రీస్తు యేసు కృప ద్వారా, శిలువ కార్యం ద్వారా వాడిని రక్షిస్తాడు. రక్షించి నూతన సృష్టిగా చేసినప్పుడు ఇక వాడికి ఒక నూతనమైనటువంటి జీవన అనుభవము, అధ్యాయమును దేవుడు తెరుస్తాడు. కనుక ఇక నుండి యథార్థపరుడిగా బ్రతకాలి. అందుకని దేవుడు ఆ యొక్క లక్ష్యాన్ని అతని ముందు, ఆమె ముందు పెడతాడు. సామెత 11:3 యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేయును. ఇక్కడ ఒక కాంట్రాస్ట్ని మనం చూస్తాం. సామెతల్లో రెండు వేరు విభిన్నమైనటువంటి అంశములను మనకు ఒక్కొక్క సామెతలో దేవుడు చూపిస్తూ ఉంటాడు. సో ఒక యథార్థవంతుడిని చూపిస్తున్నాడు అండ్ ఇంకొక వైపున ద్రోహిని చూపిస్తున్నాడు. యథార్థవంతుడు ఎవరిని మోసం చేయడు, తాను మోసపోడు. ద్రోహి మోసగింపబడిన వాడు అందరినీ మోసగించుటకే బ్రతుకుతాడు. సో యథార్థవంతుని యొక్క యథార్థత వానికి తిన్నని త్రోవను చూపిస్తే, ద్రోహి యొక్క మూర్ఖ స్వభావం లేకపోతే ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు చేస్తుంది. ఒక ఇంగ్లీష్ వర్షన్లో ఇంటిగ్రిటీ అండ్ డూప్లిసిటీ అని రాయబడి ఉంది. సో ఇంటిగ్రిటీ అంటే యథార్థత, పైన లోన ఒకే రకంగా ఉండేటువంటి తత్వం, ఎవరిని మోసగించాలి అనేటువంటి ఆలోచన కాదు కదా, కనీసం కలగూడ రానటువంటి వ్యక్తిత్వం. కాకపోతే డూప్లిసిటీ అంటే పైన ఒక రకంగా లోన ఒక రకంగా ఉండడం, పైనంతా పూత లోపలంతా రోత. ఈ రకమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే తాను మోసగించబడ్డాడు, ఇతరులను మోసగించుటకే అతడు లేక ఆమె పనిచేస్తారు. అండ్ ఈ రోజున నేను ఒకవైపున బాధతో అండ్ ఇంకొక వైపున భయంతో చెప్పే విషయం ఏంటంటే, క్రిస్టియానిటీలో, క్రిస్టియన్ చర్చ్లో డూప్లికేట్సే ఎక్కువ. అంటే పీపుల్ ఆఫ్ డూప్లిసిటీ ఆర్ మోర్ దాన్ పీపుల్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఇన్ ద చర్చ్ ఆఫ్ జీసస్. చాలామంది వచ్చేసారు, మేకలు ఎక్కువ, గొర్రెలు తక్కువ. నిజమైనటువంటి యేసు ప్రభు యొక్క శిష్యులు తక్కువ అండ్ యేసు యొక్క శిష్యులుగా ఉన్నటువంటి నకిలీలు ఎక్కువ. అండ్ వీరిని ట్రాన్స్గ్రెసర్స్ అని ఒక ఇంగ్లీష్ వర్షన్, అండ్ వీరికి ఉన్నది పర్వర్స్నెస్ అని ఆ యొక్క ఇంగ్లీష్ వర్షన్లో వారు చెప్పారు. అంటే వీళ్ళు ఆజ్ఞను అతిక్రమించేటువంటి పాపాత్ములు అండ్ వీరిలో ఉన్నటువంటిది వక్ర లక్షణం. సో వీరు ఏం చేస్తారు, చెడిపోతారు, పడిపోతారు. వీరికి విజయం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా లభించదు. సో నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, రూపాంతరం చెందాలి అనే ఆశ ఉండడం మంచిది, విజయమును కలిగి జీవించాలి అని అనుకోవడం మంచిది. కానీ దానికి అనుగుణంగా దేవుడు పెట్టిన యథార్థ తత్వం ఉండాలి. ఆ క్యారెక్టర్ ఆఫ్ ఇంటిగ్రిటీ అనేది చాలా ముఖ్యం అనేది మర్చిపోవద్దు. సో రియల్ డిసైపుల్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇంటిగ్రిటీ అండ్ దే అలోన్ కెన్ విన్ గ్రేట్ బ్యాటిల్స్ ఇన్ లైఫ్. నిజమైన శిష్యులే యథార్థపరులు గనుక వారు జీవితంలో గొప్ప ఘన విజయాలు సాధిస్తారు. మీరు వాక్యం నుండి అనేక అంశాలు ఆ సబ్జెక్ట్ మీద నేర్చుకుంటూ ఉంటే మీకు మేలు. ఇంకొక అంశాన్ని నేను ఇక్కడ మీకు చూపిస్తాను. 2 కొరింథీ 8:21 పౌలు ఎంత యథార్థపరుడు అంటే, ఆయన వ్యక్తిగత విషయాలే కాదు, సంఘానికి, దేవుడికి అండ్ క్రైస్తవ లోకానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా యథార్థపరుడిగానే ఉండుటకు ఆయన తీర్మానించుకున్నాడు, జీవించాడు. సో ఇక్కడ ఏమంటాడో చూడండి. ఏలియనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాం. సో దేవుడి దృష్టిలో యథార్థవంతుడిగా ఉంటే చాలు, ఎవడేమనుకుంటే నాకెందుకు అనట్లేదు. మిగతా వారందరినీ మనం సంతోషపెట్టలేం, పీపుల్ ప్లీజర్గా మనం ఎన్నటికీ ఉండలేం. కానీ ఎవరితో అయితే దేవుడు అతనికి అనుబంధాన్ని, సహవాసాన్ని ఇచ్చాడో ఆ సంఘంలో ఉన్నటువంటి మనుషుల దృష్టిలో కూడా దేవుడి మహిమ కొరకు, అందరి మేలు కొరకు మేము యథార్థంగానే ప్రవర్తిస్తాం. సో ఈ 2 కొరింథీ 8 ఏం మాట్లాడుతున్నాడు, దేవుడి యొక్క సంఘానికి సంబంధించిన కానుకల గురించి, దేవుని ప్రజలకు సంబంధించినటువంటి కానుకల గురించి మాట్లాడుతున్నాడు. దాంట్లో కూడా మేము యథార్థంగానే ఉంటాం. ఆ పరిచర్యను కూడా నేనే కాదు, నాతో ఉన్నటువంటి వారు కూడా యథార్థపరులుగానే చేస్తారు అని ఆయన చెప్తున్నాడు. అందుకనే వీరు జయాన్ని సాధించారు. దేవుడి విషయంలో యథార్థంగా ఉన్నవాడు ధనం విషయంలో కూడా యథార్థంగా ఉంటాడు. అండ్ ఈ రోజున ఈ పాయింటే నేను ఎందుకు ఎత్తి చూపించానంటే, ఈ రోజున పెద్ద భక్తులే అంటున్నటువంటి విషయం ఏంటంటే 97-98% మంది ధనం విషయంలో యథార్థవంతులుగా క్రైస్తవ సేవకులు, సంఘాలు, సంస్థలు, సంఘస్థులు లేరు. సో ఇక్కడ డబ్బు విషయంలో నీవు బానిసవైపోతే, బలైపోతే ఇక నీకు
రియల్ లైఫ్ విషయంలో ఎక్కడ బలం ఉంటుంది, ఎక్కడ బలాఢ్యుడివి బలాఢ్యురాలు అవుతావు, ఎక్కడ విజయం సాధిస్తావు, ఇక అది నువ్వు మర్చిపోవచ్చు. అది ఆవిరి వంటిది, అది నీకెప్పుడు అందుబాటులోనికి రాదు. సో ఎంతోమంది ఏం చేస్తున్నారు, యథార్థత అనేది లేకుండా వారికి ఒక వేషధారణతో వారు బ్రతుకుతారు. నాకు ఒక రియల్ స్టోరీ జ్ఞాపకం వస్తుంది. చిన్న బాబు, వాడి పేరు జేమీ. సో ఈ జేమీకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ లవర్ అనమాట. వాడికి మ్యూజిక్ వస్తే వాడి ఒళ్ళు ఆగదు, వాడు డ్యాన్స్ ఆడేస్తుంటాడు, వాడికి తెలియకుండానే డ్యాన్స్ ఆడుతుంటాడు. సో ఇంట్లో తల్లిదండ్రులు ఒక చాలా స్ట్రిక్ట్ చర్చ్కి వెళ్తారు. ఆ చర్చిలో డ్యాన్స్ ఆడడం పాపం. సో తల్లిదండ్రులు అది జేమీకి నేర్పించారు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బాడీని కదల్చొద్దు, డ్యాన్స్ ఆడొద్దు, కాలు ఊపొద్దు అండ్ ఏం చెయ్యొద్దు అని చెప్పినప్పుడు వాడు కొంత కష్టపడ్డాడు. కానీ కొన్ని రోజుల తర్వాత వీరు రిపీటెడ్గా అదే చెప్పేసరికి దాన్ని అలవాటు చేసుకున్నాడు. వీళ్ళందరూ ఒకరోజు ఒక పెద్ద విందుకి వెళ్ళారు, విందులో కూడా మ్యూజిక్ వినపడుతోంది. సో ఇక జేమీ ఒక కాలు ఆడిస్తున్నాడు, ఒక కాలు ఆడించి ఒకవైపు మాత్రం చెయ్యి కాలు ఆడిస్తున్నాడు, ఒకవైపు ఏమీ ఆడించకుండా ఉంటే అంకుల్ చూశాడు. డ్యాన్స్ ఆడుతున్నావు అంటే అవును అన్నాడు. కానీ ఏంటి సగం డ్యాన్స్ ఆడుతున్నావు, ఒకవైపు ఆడుతున్నావు ఒకవైపు లేదంటే, ఈ కాలు ఈ చెయ్యి చర్చిది, ఇది నాది కనుక ఇది ఆడొచ్చి ఇది ఆడకూడదని చెప్పాడు వాడు. సో ఇప్పుడు దీన్నే డూప్లిసిటీ అంటారు. సో ఇలాంటి వారే ఎక్కువ. ఇది దేవుడిది, ఇక్కడ నేను యథార్థంగా ఉంటాను, ఇది నాది, ఇక్కడ నేను మరి రెండు రకాలుగా ఉంటాను అని అనుకుంటే అది దుర్మార్గం అవుతుంది. అక్కడ మనం అపజయానికే అప్పగించబడతాం, కానీ విజయాన్ని మనం చవిచూడం. సో చర్చ్లో ఎక్కువ మంది చర్చిలకు వెళ్ళేటువంటి వారిలో ఇంటిగ్రిటీ ఉందా అంటే లేదు, డూప్లిసిటీయే ఉందా అంటే అవును అని చెప్పాల్సిన దుస్థితిలో మనం ఉన్నాం. వారి యొక్క ఆలోచనల్లో యథార్థత ఉండదు, వారి యొక్క భాషలో యథార్థత ఉండదు, వారి కోరికల్లో ఉద్దేశాల్లో యథార్థత ఉండదు, వారి క్రియల్లో యథార్థత ఉండదు, వారి యొక్క జీవన సంబంధమైనటువంటి వ్యాపకాలు వ్యవహారాల్లో యథార్థత ఉండదు, ప్రార్థనల్లో యథార్థత ఉండదు, బైబిల్ పఠనంలో యథార్థత ఉండదు, ప్రసంగాల్లో యథార్థత ఉండదు, సాక్ష్యాల్లో యథార్థత ఉండదు, సేవలో యథార్థత ఉండదు. కనుక ఏముంటుంది, అపజయం ఉంటుంది, ఓటమి ఉంటుంది. అండ్ వారు కొంతకాలం పైకి బాగానే కనిపిస్తారు, తర్వాత వారు కుప్పకూలిపోయినప్పుడు వీరెప్పుడు విజయం కలిగి లేరు అనేది అందరికీ అర్థమైపోతుంది. ఇక మూడో ప్రిన్సిపల్ ఏంటంటే, విక్టరీలో VI తర్వాత C వస్తుంది. సికి కరేజ్ అని మనం తీసుకుంటే, బైబిల్లో కరేజ్ అంటే సాహసం, ధైర్యం. అండ్ అది ఒక విశ్వాస జీవితంలో చాలా అవసరం. ఎందుకంటే ఈ లోకమంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు వ్యతిరేకం, లోకంలో ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా దేవుడి వాక్యానికి వ్యతిరేకం, లోకంలో మనకున్నటువంటి విరోధి మన దేవుడికి విరోధి, మనకు విరోధి, వాడు గర్జించు సింహంలాగా ఎప్పుడు మనల్ని మింగుదుమా అని తిరుగుతూనే ఉన్నాడు. కనుక మనము ఇలాంటి లోకంలో వీటన్నింటినీ ధీటుగా ఎదుర్కోవాలి, సవాళ్లను మనము ధీటుగా తిప్పికొట్టాలి, ఒత్తిళ్లకు గురి కాకుండా పగిలిపోకుండా ఉండాలి. అండ్ జయమునే కాదు అత్యధిక విజయాన్ని సాధించాలి అంటే మనకి సాహసము, ధైర్యము చాలా అవసరం. క్రిస్టియన్కి కరేజ్ అనేది మరి మారు పేరు అని చెప్పకుండా ఉండలేము, ఎందుకంటే క్రిస్టియన్ హిస్టరీ అలాంటిది. కానీ ఈరోజున ఎంతమందికి ధైర్యం ఉంది? చాలా తక్కువ మంది ధైర్యము, సాహసము కలిగినటువంటి దేవుని పిల్లలు మనకు కనబడతారు. వారి యొక్క లోకానికి వ్యతిరేకంగా, అంటే వారున్న సమాజంలో దేవుడికి వ్యతిరేకంగా పాపం చేస్తుంటే అది పాపము, దేవుడు దాన్ని మెచ్చడు, అది నీకు మేలుకరం కాదు అని చెప్పడానికి కూడా జంకుతారు. మరి వీరిని క్రిస్టియన్స్ అని ఎలా అంటాం? క్రిస్టియన్స్ని బైబిల్లో ఎక్కడ కూడా పిల్లులతో పోల్చలేదు, క్రిస్టియన్స్ని బైబిల్ సింహాలతో పోల్చింది. నీతిమంతుడు సింహం వలె ధైర్యం కలిగి ఉంటాడు. మరి ఆ ధైర్యవంతులే అన్నింటినీ ధీటుగా ఎదుర్కొంటారు, ప్రేమతో సత్యం చెప్తారు, ఎక్కడా లొంగరు అండ్ ఎవరికి వంగరు. ఒక ఉదాంతాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం తర్వాత చదవండి. యేసు ప్రభు తన శిష్యులను దోణి ఎక్కి ఆ యొక్క సముద్రం మీద ప్రయాణంలో ముందుకు వెళ్ళిపోమంటాడు. ఆయన తర్వాత వస్తాడు. ఆయన నీటి మీద నడుస్తూ వచ్చినప్పుడు మొదట వారందరూ చూసి భయపడిపోయి భూతం అనుకుంటారు. అప్పుడు మత్తయి 14:27లో యేసుప్రభు ఒక బలమైనటువంటి గంభీరమైనటువంటి మాటను చెప్తాడు. ఆయన అంటాడు, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా. సో యేసుప్రభు ధైర్యంగా ఉండండి, భూతం కాదు, ఇది కాదు, నేనే మీ ప్రభువుని, లేకపోతే దేవుని కుమారుణ్ణి, లేక మీ రక్షకుణ్ణి అన్నట్టుగా ఆయన పలికినప్పుడు వారు ఇక నెమ్మలిస్తారు. అండ్ తర్వాత జరిగేటువంటి విషయంలోనికి నేను రాకమునుపు ఇక్కడ ఒక మాట చెప్తాను. మన ప్రభువే, మన సృష్టికర్త, మన రక్షకుడే, మన ప్రభువే, మన క్షేమాన్ని కోరినటువంటి దేవాది దేవుడే మనకిచ్చినటువంటి హామీ, గ్యారంటీ ఏంటంటే ధైర్యము తెచ్చుకొనుడి, లేకపోతే బీ ఆఫ్ గుడ్ కరేజ్. ఓల్డ్
ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం. మంచి ధైర్యము కలిగి ఉండండి. లైఫ్లో ఛాలెంజెస్ ఉంటాయి, దాన్ని ఎదుర్కోవాలంటే ధైర్యం కావాలి. లైఫ్లో రిస్కులు తీసుకోవాలి, తెగించాలి, మరి అలాంటప్పుడు ధైర్యం కావాలి. రిస్క్ టేకర్లు ఎవరు అంటే కరేజియస్ పీపులే. ధైర్యం లేని వారు, పిరికితనం గలవారు రిస్క్ తీసుకోరు, లైఫ్లో ఏ రిస్క్ తీసుకోరు. సో అలాంటి వారు పెద్ద జయాలు సాధిస్తారు అని అనుకోవడం ఒక అపోహ మాత్రమే. విజయాలు ఎవరికి వస్తాయంటే యుద్ధాలకెళ్ళి రిస్క్ తీసుకొని ప్రాణాలను పణంగా పెట్టి పోరాడేటువంటి వాడికే విజయం వస్తుంది. ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు పెట్టుకొని కాఫీ తాగేవాడికి విజయం ఎప్పుడు రాదు. గ్రౌండ్లోకైనా జరగాలి, అంటే ప్లే గ్రౌండ్లోకి వెళ్తే అయినా లేకపోతే బ్యాటిల్ గ్రౌండ్లోకి వెళ్తే అయినానే విక్టరీ అనేది వస్తుంది. ఇంట్లో కూర్చుంటే ఎక్కడ విక్టరీ అనేది రాదు. అసాధారణమైనటువంటి కార్యములు చేయడానికి ధైర్యము అవసరం. ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్స్కి ధైర్యము అవసరం. సో ఇక్కడ అట్లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఫీట్ని ప్రభు చూపిస్తాడు. నేనే ధైర్యంగా ఉండండి అనగానే పేతురు అంటాడు, ప్రభువా నీవే అయితే నీటి మీద నడవడానికి నాకు సెలవిమ్ము. యేసు నీటి మీద నడవడం చూశాడు, సముద్రం మీద నడిచి రావడం చూశాడు. కనుక ఇక పేతురు కూడా ఒక మరి జాలరిగా ఆయన యొక్క లైఫ్ అంతా కూడా నీటి మీదే బ్రతికాడు, కానీ ఎప్పుడు నీటి మీద నేను నడవచ్చు అన్నది అతనికి కల్లో కూడా తోచలేదు. కానీ ఇప్పుడు ప్రభువుని చూడగానే నీవే అయితే సెలవిమ్ము, నేను కూడా వస్తానంటే యేసుప్రభు ఒకే ఒక వర్డ్ని వాడతాడు, కమ్ అంటాడు, రమ్ము. సో ఆ ఒక్క మాటతో పేతురు ఒక కాలు నీటి మీద పెట్టేస్తాడు. నీటి మీద కొంతసేపు నడిచి ఆ తర్వాత గాలి తుఫానుకు భయపడి మరలా మునిగిపోవడం మొదలు పెడతాడు. ధైర్యంగా ఉన్నప్పుడు నీటి మీద నడిచాడు, అది విజయం అన్నమాట. కానీ ఎప్పుడైతే భయపడ్డాడో, ఎప్పుడైతే సంకోచానికి గురయ్యాడో, ఎప్పుడైతే అనుమానించాడో అప్పుడు మునిగిపోవడం మొదలుపెట్టాడు. సో ఫియర్ సింక్స్ ఎ పర్సన్. భయము ఒక మనిషిని ముంచేస్తుంది, కానీ ధైర్యం ఒక మనిషిని అసాధారణమైనటువంటి కార్యాలు చేయటానికి దేవుడి కృప, దేవుడి యొక్క చిత్తముతో తోడైతే అది సహాయం చేస్తుంది. సో క్రిస్టియన్ లైఫ్లో మనకేం కనబడుతుంది? ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రబుల్స్. దాంట్లో శ్రమలు అండ్ శోధనలు మనకు ఎదురవుతాయి. టెంపెస్ట్స్ అండ్ టెంప్టేషన్స్, దాంట్లో ఎన్నో రకాలైనటువంటి తుఫాన్లు అండ్ భయంకరమైనటువంటి పరిస్థితులు. వాటన్నింటినీ దేవుని యందు ధైర్యము కలిగిన వారముగా జయించాలి. నాకు జ్ఞాపకం వస్తుంది, విన్స్టన్ చర్చిల్ 2వ ప్రపంచ యుద్ధంలో చాలా కీలకమైన నిర్ణయాలు చేశాడు. చాలా బలమైనటువంటి ప్రపంచ నాయకుడిగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిలో మిగిలిపోయాడు. ఎందుకంటే ఆయన చేసిన కొన్ని క్రూషియల్ డెసిషన్సే హిట్లర్ని ఓడించాయి అండ్ జర్మనీ పతనానికి కారణమయ్యాయి. లేకపోతే ఈ రోజున ఈ లోకం ఇట్లా ఉండేదే కాదు, మనం ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ వరల్డ్లో ఉండేవాళ్ళం. దాని అంతటికి క్రెడిట్ విన్స్టన్ చర్చిల్కే ఇవ్వాలి. సో చర్చిల్ ఏమన్నాడు తెలుసా? సక్సెస్ ఈజ్ నెవర్ ఫైనల్, failure is never fatal, it is the courage to continue that counts. విజయము, సక్సెస్ అనేది ఎప్పుడు చివరి అంశము కాదు, చివరి ఘట్టము కాదు. అండ్ ఫెయిల్యూర్ ఈజ్ నెవర్ ఫేటల్, అంటే ఓటమి అనేది ఎప్పుడు ప్రాణాంతకం కాదు, అంటే ఓడిపోయావు ఇక అయిపోయింది అని కాదు. కరేజ్ టు కంటిన్యూ, మనము ఉన్న అంశంలోనే కొనసాగడానికి కావలసిన ధైర్యమే ఆ టైంలో నిజంగా లెక్కలోకి వస్తుంది. సో అది ఆయన నడిపించింది, గొప్ప ఘన విజయాన్ని ఆయన సాధించాడు. 2వ తిమోతి 1:7 దేవుడి వాక్యం ఏం చెప్తోంది? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. సో దేవుడు రక్షించబడినటువంటి నూతన సృష్టిగా చేయబడినటువంటి క్రైస్తవ విశ్వాసికి పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ధైర్య సాహసాలతో ఉన్నటువంటి ఆత్మనే ఇచ్చాడు. ఒక పురాతనమైనటువంటి సైనిక అధికారిని ఇంకొక అధికారి ఒక విషయంలో రెచ్చగొట్టినప్పుడు ఈ మొదటి అధికారి దానికి రెచ్చిపోయి ఆయన తప్పు చేయకుండా ఆయన ఒక ఆన్సర్ని ఇచ్చాడు. నేను నీ ఖడ్గానికి భయపడే వాడను కాను, కానీ దేవుని కోపము అనే ఖడ్గానికి భయపడువాడను. నేను నా యొక్క ప్రాణాన్ని అనవసరమైనటువంటి వాటికి అప్పగించి పోగొట్టుకోవడానికి ఇష్టపడేవాడిని కాను. నేను నా ఆత్మను దేవుని సేవ కొరకు పరిరక్షించుకునేటువంటి వాడను. మంచి దానికోసం ప్రాణాన్ని ఇవ్వడానికి నేను సిద్ధమే, కానీ పనికిమాలిన దానికోసం నేను ప్రాణాన్ని పెట్టను. కావాలంటే దేశం కొరకు ఆ యొక్క తుపాకీ గుండు ముందు నిలబడి నేను పేలిపోగలను. కాకపోతే అనవసరంగా నన్ను నేను అలాంటి వ్యర్థమైనటువంటి పోరాటాలకు అప్పగించుకోను. నేను ఈ లోకంలో బ్రతికేది ఎందుకు అంటే నరకమును కొల్లగొట్టడానికి. అండ్ అలాంటి ధైర్యము దేవుడు నాకు ఇచ్చాడు కనుక నేను నీకు బెదురు వాడను కాను.
సో ఇక్కడ విఘ్నత అంటారు కదా, వివేకం అంటారు, సమయస్ఫూర్తి అంటారు. పనికి మాలిన ఛాలెంజెస్ కొంతమంది మన ముందు విసిరితే వాటిలోనికి మనం పోవాల్సిన అవసరం లేదు. పోయి ప్రాణాల మీదకి కొని తెచ్చుకున్నారు అని కొంతమంది గురించి అంటుంటాం. అలా కాదు. అట్లాంటి మరి అన్వైజ్ లేకపోతే ఫులిష్ కరేజ్ గురించి నేను మాట్లాడట్లేదు. బిబ్లికలీ సౌండ్ అండ్ వైజ్ కరేజ్, గాడ్ గ్రాంటెడ్ కరేజ్ గురించి మాట్లాడుతుంది. 4వది విక్టరీలో టీ ఫర్ ట్రస్ట్. టీ అంటే ట్రస్ట్. ట్రస్ట్ అంటే నమ్ముట, నమ్మిక. దేవునిని అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో, అన్నింటి కొరకు నమ్ముట. దేవునికి నమ్మినప్పుడు మనము దేవుడి కొరకు నమ్మకంగా మన యొక్క జీవితాన్ని జీవిస్తామండి. గొప్ప జయమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. విజయము మన వైపే ఉంటుంది. ఆదికాండంలో స్టార్టింగ్లో మనం ఏం చూస్తాము? అపవాది అయినటువంటి అబద్ధికుడు సాతాను ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి వారికి ఒక అబద్ధం చెప్పి వారిని మోసపుచ్చి వారు దేవుడి ఆజ్ఞను వ్యతిరేకించినట్టు, తిరస్కరించినట్లు, నిజంగా దీని అంతటిని ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడి మీద అపనమ్మకాన్ని, డిస్ట్రస్ట్ని కలిగి ఉండినట్లు ప్రేరేపించాడు. సో ఆదాము అవ్వలు తమను నమ్ముకున్నారు, తమ దేవుడిని నమ్ముకోలేదు, కనుక వారు నట్టేట మునిగారు. తర్వాత రెండవ ఆదామైనటువంటి యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? మొదట సాతాను ఓడించాడు, తర్వాత మనకు నిజమైనటువంటి సత్యాన్ని చెప్పాడు. ఆ సత్యం ఏంటి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 24లో చెప్పాడు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. అంటే మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే, నా డిసైపుల్ అవ్వాలి, నా ఫాలోవర్ అవ్వాలి, నా స్టూడెంట్ అవ్వాలి, నా ప్యూపిల్ అవ్వాలి, నా విద్యార్థిగా ఉండాలి, నన్ను వెంబడించాలి అనుకుంటే మీ ఆలోచన పక్కన పెట్టండి. మీ సొంత ఆలోచనతో నాకు అవసరం లేదు, మీ సొంత అభిప్రాయాలతో నాకు అవసరం లేదు, మీ సొంత ఆశలతో నాకు అవసరం లేదు, మీ సొంత ఆశయాలతో నాకు అవసరం లేదు, మీ సొంత పథకాలతో నా దగ్గరికి రావద్దు, నన్ను వెంబడించే ప్రయత్నం చేయొద్దు. మీ సొంతంగా బతకాలంటే నేను మీకు అక్కర్లేదు, మీరు నాకు అక్కర్లేదు. సింపుల్గా చెప్పాలంటే ప్రభు చెప్పేది అది. నేను యేసును వెంబడిస్తాను కానీ నా ఇష్ట ప్రకారము అంటే మాత్రం ఆయన ససేమిరా ఒప్పుకోడు, ఒక్క అడుగు కూడా మీతో నడవడు, మిమ్మల్ని రానివ్వడు. కాకపోతే చాలామంది ఇంకా అదే పని చేస్తున్నారు. నిన్ను నమ్ముతున్నాం, నిన్ను వెంబడిస్తున్నాం, నీవే మా ప్రభుడవు, నీకే మా సమస్తం ఆపాద మస్తకం అంకితం అంటారు. కానీ అంత తూ ఉత్తుత్త మాటలే. డూప్లిసిటీ అంటే ఇక్కడే, యథార్థత లేని వేషధారణ అంటే ఇదే. సో ప్రభు చెప్తున్నాడు, ఫస్ట్ నిన్ను నీవు వదిలేసేయి, నిన్ను నీవు మర్చిపో, నిన్ను నీవు ఉపేక్షించుకో, నా వెంట సిలువనెత్తుకున్నాడు. సో అప్పుడు ఆయన నేర్పినటువంటి బోధే మన బ్రతుక్కి ఆధారం అవుతుంది. ఆయన ఆలోచనే మన ఆలోచన అవుతుంది, ఆయన యొక్క ఆశయమే మన ఆశయం అవుతుంది. సో ఆయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతాం. మారు మాట్లాడకుండా ఆయన చిత్తాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడానికి ఆయన మనల్ని తీసుకెళ్తాడు. అందుకే ఈ గొప్ప ఘన విజయాన్ని మన కొరకు సిలువలో సాధించాడు. అయిన తర్వాత కూడా ఆయనతో పోతాను కానీ నా సొంత మాటలు, నా సొంత ఇష్టాన్ని జరుపుకోవడానికి అనుకుంటే అది అసాధ్యం. ఎవరో రాశారు, ఓటమి అనేది ఎప్పుడు కలుగుతుంది? నీవు ఒకవేళ నిరాశతో కృంగిపోవాలంటే నీలోనికి నీవు చూసుకో, నీవు ఓడిపోవాలంటే నీ వెనక జీవితాన్ని చూసుకో, నీవు దృష్టి తప్పించబడాలంటే నీ చుట్టూ ఉన్నదాన్ని చూడు, నీవు కృంగిపోవాలంటే నీ ఎదుట ఉన్నటువంటి పరిస్థితుల్ని చూడు, నీవు విడుదల పొందాలంటే క్రీస్తు వైపు చూడు, నీవు నిజముగా దైవానందముతో ఉండాలి అంటే పరలోకం వైపు, దేవుడి వైపు చూడు అని రాశారు. సో చాలా సింపుల్గా వారు మనకి సత్యం చెప్తున్నారు. ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ డూమ్డ్ టు డిఫీట్. ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ హీ విల్ లీడ్ యూ ఇన్ టు అ విక్టోరియస్ లైఫ్. నిన్ను నువ్వు నమ్ముకో, నట్టేట మునిగి నాశనం అయిపోతావు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన నిజమైన ఘన విజయాలు నీకు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. ఆయన వీరుడు గనుక మనకు కూడా విజయాలు ఇస్తాడు. 5వది విక్టరీలో VICT తర్వాత O ఫర్ ఒబీడియన్స్. ఒబీడియన్స్ అంటే విధేయత. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక వచన భాగాన్ని నేను చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుండి 16. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆ 3 వచనాల్లో చాలా సారం ఉంది, సబ్జెక్ట్ ఉంది. దాంట్లో నేను వెళ్ళట్లేదు ఇప్పుడు. కాకపోతే అక్కడ ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. కాగా మీరు విధేయులగు పిల్లలై, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండడని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత పరిశుద్ధంగా ఉండాలి, ఆయన లాంటి పరిశుద్ధతలోనికి ఎదగాలి అంటే మనము ఏం చేయాలో చెప్పాడు. మనకు ఒక డైరెక్షన్ ఇచ్చాడు. విధేయులగు పిల్లలు. పిల్లల్లో 2 రకాలు ఉంటారు, విధేయులు, అవిధేయులు.
చిల్డ్రన్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ డిజొబీడియన్స్. ఎఫ్ఎస్సి 2 ప్రకారం ఒకప్పుడు దేవుణ్ణి ఎరుగనటువంటి పరిస్థితుల్లో మనము చిల్డ్రన్ ఆఫ్ డిజొబీడియన్స్గా ఉన్నాం. అంటే అవిధేయులమైన పిల్లలుగా ఉన్నాం, దేవుని ఉగ్రతకు పాత్రులముగా ఉన్నాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని కృపకు పాత్రులముగా మారినటువంటి మనము విధేయులగు పిల్లల్లాగా ఉండాలి. ఇప్పుడు మనం విధేయులగు పిల్లల్లాగా విధేయత చూపడం మొదలు పెడితే ఫస్ట్ అక్కడ ఏం చేస్తాం? పూర్వము అజ్ఞాన దశలో మనకున్న ఆశలను అనుసరించి ప్రవర్తించం. పూర్వం దేవుడు లేనప్పుడు, వాక్యం తెలియనప్పుడు, సత్యం తెలియనప్పుడు, పరిశుద్ధత అంటే ఏంటో మనం ఎరుగనప్పుడు అప్పుడంతా పాపంలోనే దొర్లాం, పాపంలోనే తిరిగాం, పాపులంగానే ఉన్నాం. అది అజ్ఞాన దశ. ఎందుకంటే వాక్య సత్యము మనల్ని వెలిగించలేదు కనుక అవివేకులంగా అజ్ఞానంలో ఉన్నాం అండ్ ఇలాంటి మనకున్న పాపిష్టి ఆశల ప్రకారం ప్రవర్తించాం. కానీ ఇప్పుడు విధేయులకు పిల్లలమైతే దాన్ని అంతటిని కూడా సమాధి చేసేస్తాం. ఇప్పుడు మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులమై ఉంటాం. ఇప్పుడు ఆయన్ని పోలి ప్రతి అడుగు అలాగే వేస్తాం. యేసు ఎలా ఉంటాడో అలాగే ఉండేందుకు, యేసు ఎలా ఆలోచిస్తాడో, ఎలా చూస్తాడో, ఎలా మాట్లాడతాడో, ఎలా నడుస్తాడో అలాగే బ్రతకడానికి విధేయులమగు పిల్లలమవుతాం. సో ఒబీడియన్స్ టు గాడ్ అండ్ హిస్ వర్డ్, దేవుడికి ఆయన వాక్యానికి విధేయత ఇక విజయానికి మెట్టు. అది ఉంటే విజయం ఉంది, అది లేకపోతే విజయం లేదు. సింపుల్గా ఇప్పుడు మెజారిటీ, క్రిస్టియానిటీలో మెజారిటీ అంటే క్రైస్తవ్యంలో అత్యధికులు అన్హోలీగా, అపవిత్రులుగా అండ్ డిఫీటెడ్గా ఉండడానికి గల కారణం, సిన్ఫుల్గా ఓడిపోయినటువంటి పాపులుగా ఉండడానికి కారణం ఏంటంటే వారు దేవుడి యొక్క విధేయులకు పిల్లల్లాగా లేరు, ఆయనలాగా పరిశుద్ధతలో వారు ఎదగట్లేదు. కనుకనే వారు ఇలా ఉన్నారు. జార్జ్ టైరెల్ ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక జెసువిట్ అనేది ఒక రోమన్ క్యాథలిక్ వింగ్, దాంట్లో ఆయన ఉండేవాడు. దాంట్లో కొన్ని నచ్చక ఆయనకి వారికి మరి కొన్ని ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు. ఆ టైంలో ఆయన్ని వారు దాంట్లో నుండి తీసేశారు. జెసువిట్ ఆర్డర్ నుండి ఆయన్ని బహిష్కరించారు, ఎక్స్కమ్యూనికేట్ చేశారు. ఆయనకి విసుకొచ్చింది. ఆయన అనుకున్నాడు, అసలు నాకు ఈ భక్తి, ఈ మతము, ఈ క్రైస్తవ్యము ఇవన్నీ వద్దు, ఎందుకు నేను వారితో వీరితో పెట్టుకోవాలి, వాదించాలి, పోరాడాలి, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అనుకుంటున్నప్పుడు ఆయన్ని ప్రభు ప్రేరేపించాడు. నువ్వు ఒక సెక్ట్కి కాదు, ఒక కమ్యూనిటీకి కాదు, ఒక డినామినేషన్కి, ఒక గ్రూప్ కాదు, నువ్వు నా శిష్యుడిగా ఉండు, నా కొరకు బ్రతుకు. సో ఆయన అలా తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకుని ఆయన అన్నింటినీ, ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన పోరాటాలన్నింటినీ, శోధనలన్నింటినీ జయిస్తూ వచ్చాడు. చివరిలో ఒక మాట అంటాడు, సిలువ మీద వ్రేలాడినటువంటి ఆయన నన్ను మరలా సరైనటువంటి నా యొక్క బాధ్యతల వైపే తిప్పుతూ వచ్చాడు. అంటే నేను నా లైఫ్లో ఏ బాధ్యతలైతే వదిలేద్దాం అనుకున్నానో వాటి వైపు నన్ను మరలా తిప్పింది ఆయనే. మరి ఆయన తిప్పినప్పుడల్లా తిరగాల్సింది నేను కదా. తిరిగానా అంటే తిరిగాను, అంటే లోబడ్డానా అంటే లోబడ్డాను. ఈ బైబిల్ ప్రతిరోజు చదువుతారు చాలామంది, వారమంతా చదువుతారు, వారమంతా చదివి కూడా ఇంకా విజయాన్ని పొందరు. అంటే దాంట్లో లోపం ఎక్కడుంది? దేవుడిలో ఉందా, వాక్యంలో ఉందా, లేకపోతే వారు చదవడంలో ఉందా, లేక వారు చదివిన దాన్ని తెలుసుకున్న తర్వాత కూడా వారు అన్వయించకపోవడంలో ఉందా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆ చివరి లాంట్లో ఉంటుంది. అంటే వారు దాన్ని చదువుతారు, తెలుసుకుంటారు, రాసుకుంటారు, పోగు చేసుకుంటారు, కానీ పాటించరు, విధేయత చూపించరు. సో అక్కడ ఓటమి. ఇక 6th పాయింట్లోనికి వస్తే విక్టరీలో 6వ అక్షరం ఏంటంటే ఆర్ అంటే రెకన్ అంటే తెలుగులో ఎంచుకొనుట. రోమా 6వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు మనము ఏమని ఎంచుకోవాలో మనకి నిర్దేశించాడు, మనల్ని ఆదేశించాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. సో ఏం చెప్తున్నాడు? 2 విషయాలు చెప్తున్నాడు. పాపం విషయంలో మీరు చనిపోయారని ఎంచుకోండి, అండ్ దేవుడి విషయంలో క్రీస్తు యేసునందు సజీవులని ఎంచుకోండి. అంటే పాపం మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు మీరు శవం అన్నమాట. పాపం మిమ్మల్ని శోధించినప్పుడు మీరు శవం ముందు ఒక లిక్కర్ బాటిల్ పెడితే అది లేవదు, తాగదు. శవం ముందు ఒక వేశ్యను పెడితే అది లేవదు, ఆ వేశ్యతో శయనించదు. శవం ముందు 10 మూటల బంగారం పెడితే అది లేవదు, వాటిని దోచుకోదు. శవం ముందు నువ్వు ఒక పెద్ద ప్రైమ్ మినిస్టీరియల్ పొజిషన్ పెట్టినా అది లేచి ఆ సీట్లో కూర్చోదు. శవము వీటికి స్పందించదు. సో నువ్వు పాపానికి స్పందించొద్దు, పాపానికి నువ్వు లోబడొద్దు, లొంగొద్దు. పాప ప్రభుత్వం నీ మీద లేదు అని 6:14లో దేవుడు చెప్పాడు. సో నిన్ను నీవు పాపానికి మృతురాలిగా ఎంచుకో. అండ్ నిన్ను నీవు దేని కొరకు బ్రతికిన వ్యక్తిగా, సజీవురాలిగా ఎంచుకోవాలి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు, దేవుని విషయాల కొరకే నువ్వు బ్రతికుంటావు. దయ్యపు విషయాలకు నువ్వు చచ్చినోడితో సమానం.
అండ్ ఇది చాలామంది చదువుతారు దాటేస్తారు. దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటో వారు గ్రహించరు. రెకన్ అనే ఇంగ్లీష్ వర్డ్ తెలుగులో ఎంచుకొనుడి, దాన్ని రియల్గా దాని యొక్క గ్రీక్ వర్డ్ యొక్క అర్థం ఏంటంటే టు కౌంట్, కంప్యూట్, టు టేక్ ఇన్ టు అకౌంట్, లెక్కలోనికి తీసుకోవడం. ఇదొక అకౌంటింగ్ టర్మ్ అనమాట. ఈ బ్యాంక్ అకౌంట్లు లేకపోతే ఖాతాలు చేసేటప్పుడు లెక్కలోకి తీసుకోవడం, లెక్క నుండి తీసేయడం, ఇదంతా అకౌంటింగ్. అంటే నువ్వు చచ్చావు పాపానికి అన్నది లెక్కలోకి తీసుకో, దేవుడి కొరకు మాత్రమే క్రీస్తులో బ్రతుకున్నావు అన్నది లెక్కలోకి తీసుకో. అదే లెక్కలోకి తీసుకోరు మనలో చాలామంది. వారు పాపం కోసమే బ్రతుకున్నాం, పాపం కోసమే బ్రతకాలి అన్నది మాత్రం లెక్కలో పెట్టుకున్నారు. మేము దేవుడి కోసం క్రీస్తునందు బ్రతకాలి అన్నది లెక్కలో పెట్టుకోలేదు. కనుక వారంలో 6 రోజులు దేవుడి కోసం క్రీస్తులో చచ్చుంటారు, 7వ రోజున లేస్తారు, పునరుత్థానపు ఆరాధనకు వస్తారు, మళ్ళా పోయి చచ్చుంటారు. సో అందుకనే ఓటమి అనేది చాలామందిలో ఉంది. ఒక బైబిల్ కామెంటేటర్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక వ్యాపారవేత్త నెలాఖరికి తన ఉద్యోగులకి జీతాలు ఇవ్వాలి కనుక అకౌంటెంట్ పిలిచి మన బ్యాంక్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందంటే $5,000 ఉన్నాయి సార్ అన్నాడు. మనం జీతాలు ఎంత ఇవ్వాలంటే $20,000 సార్. సో ఈయన అన్నాడు, ఇక జీతాలు ఇచ్చే తారీఖు వచ్చేసింది కదా, నువ్వు పని చేయి, అందరికీ చెక్కులు రాసేయి, 20,000 జీతాలు ఆ యొక్క ఎంప్లాయీస్కి చెక్కులు రాసేయి, కానీ నేను నీకు చెప్పేంత వరకు వారి చేతుల్లో చెక్కు పెట్టొద్దు చెప్పి ఒక 2 రోజుల తర్వాత నేను నీకు చెప్తానని చెప్పాడు. ఈ మధ్య ఈయన బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పోయి వారికి ఒక డీల్ చేసుకున్నాడు. నాకు డబ్బు రావాల్సి ఉంది కాంట్రాక్ట్లో, అది ఈ వారం వస్తుంది, రాగానే నేను మీకు ఇచ్చేస్తాను, నాకు ఒక ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వండి, ఇంకొక $25,000, నా దగ్గర 5,000 ఉన్నాయి, ఇంకో 25,000 వేసి $30,000 నా అకౌంట్లో పెడితే నేను అందరికీ జీతాలు ఇస్తాను, నాకు రాగానే మీకు ఇచ్చేస్తాను అనగానే వారిద్దరికి మంచి సంబంధం ఉంది కనుక బ్యాంక్ మేనేజర్ వెంటనే ట్రాన్స్ఫర్ చేయించేశాడు. సో ఈ బిజినెస్ మ్యాన్ అకౌంటెంట్కి ఫోన్ చేసి చెప్పాడు, మన ఖాతాలో $30,000 ఉన్నాయి, మనం ఇవ్వాల్సిన జీతాలు $20,000, చెక్కులు రాసావు కదా, రాశాను సార్, అందరికీ చెక్కులు ఇచ్చేయి చెప్పేసి పెట్టేశాడు. సో మొదటి వ్యక్తి వచ్చాడు, ఇక జీతం రోజు ఏదైతే లాస్ట్ డే వచ్చిందో అప్పుడు మొదటి వ్యక్తి వచ్చాడు, మరి నా జీతం ఇస్తారా, చెక్ ఇస్తారంటే, చెక్కులు ఇవ్వడానికి మన దగ్గర ఖాతాలో డబ్బు ఉంటాయి కదా, 5,000 ఉన్నాయి, మీరేమో 20,000 ఇస్తే తప్ప మీకు అందరికీ కుదరదు కనుక ఇవ్వను అని చెప్పాడు. ఇప్పుడు తప్పు ఎవడు చేస్తున్నాడు? ఓనర్ కష్టపడి పోయి బ్యాంక్ మేనేజర్తో ఏర్పాటు చేసి డబ్బంతా వేయించి 20,000కు బదులు 30,000 వేయించి రిలీజ్ చేయి చెక్కులు అని చెప్తే వీడు దాన్ని లెక్కలోకి తీసుకోవట్లేదు. ఈ అకౌంటెంట్ ఎంత మందబుద్ధోడో చూడండి. వీడు వచ్చిన జీతగాళ్ళకి జీతం ఇవ్వడానికి డబ్బు లేదు, మన దగ్గర 5,000 ఉన్నాయి అని అంటున్నాడు తప్ప దాంట్లో ఇంకొక 25,000 వచ్చి పడ్డాయి, యజమాని ఏర్పాటు చేశాడు, అందరికి ఇచ్చిన తర్వాత కూడా 10,000 మిగులుతాయి అన్న సత్యాన్ని లెక్కలోకి తీసుకోలేదు. అండ్ అదే చాలామంది క్రైస్తవుల పరిస్థితి. మీరు పాపం విషయంలో చచ్చిపోయారు, దేవుడి విషయంలో బ్రతికిన వారు, అది లెక్కలోకి తీసుకుంటే మీరు అట్లాగే విజయవంతమైన జీవితాన్ని జీవించగలరని దేవుడు చెప్పిన లెక్కలోకి తీసుకోరు కనుక ఎప్పుడు చూసినా ఓడిపోయినటువంటి బ్రతుకులే బ్రతుకుతుంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మైండ్ సెట్ ప్రాబ్లం అంటారు దీన్ని. సో మన చర్చెస్ ఫుల్ ఆఫ్ అన్బిలీవింగ్ బిలీవర్స్, అవిశ్వాసులైన విశ్వాసులతో సంఘాలు నిండి ఉన్నాయి. అండ్ ప్రాక్టికల్ ఏథీస్టులు అంటే వీళ్ళు ఆచరణయుక్తమైన నాస్తికులు. దేవుడు ఉన్నాడు అని పెదవులతో చెప్తారు కానీ దేవుడు ఉన్నట్టు ప్రవర్తనలో చూపరు. సో వీరికి బైబిల్ బోధ, దేవుని వాక్య సత్యము వారి యొక్క బుర్రల్లో, వారి యొక్క బ్రతుకుల్లో మనకి కనబడదు. వీళ్ళెప్పుడు తల్లకిందులో జపం చేసేటువంటి బ్రతుకుతూ ఉంటారు. వాన్స్ హ్యావ్నర్ అనే భక్తుడు అందుకే అంటాడు, సువార్థికుడు అంటాడు, విజయమో అపజయమో ఆ రెండు కూడా నీ యొక్క ఆలోచనలోనే ఉన్నాయి. నీ ఆలోచనే నిన్ను విజయానికి నడిపిస్తుంది, లేక నీ ఆలోచనే నిన్ను అపజయానికి అప్పగిస్తుంది. సో ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హెడ్, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ బ్రెయిన్, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. విశ్వాసం అనేది దేవుడి యొక్క మాట వినట ద్వారా కలుగుతోంది. సో దేవుడే చెప్పాడు, మీరు పాపానికి చచ్చిన వారిగా క్రీస్తు యేసునందు దేవునికి బ్రతికిన వారిగా మిమ్మల్ని మీరు ఎంచుకున్నప్పుడు పాపం పట్టు మీ మీద తెగిపోతుంది అండ్ ప్రభు కొరకు మీరు ఘన విజయాలు సాధిస్తారు. సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ప్రైమరీలీ మైండ్ కంట్రోల్ అంటాడు జాన్ స్టాట్. సో ఆశా నిగ్రహం అంటే ఏంటో మనం కుస్తీ పట్టడం కాదు. ఆశా నిగ్రహం అంటే మన మనస్సును నియంత్రించుట, దాన్ని వాక్యానుసారంగా నడిపించుట. ఇక చివరిది ఏంటంటే 7వది విక్టరీలో వై అనేది చివరి అక్షరం. వై అంటే యర్న్ అంటే తృష్ణగొనుట, దాని కొరకు ఆశించుట, దాన్ని బలంగా కోరుకొనుట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో చాలా శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. ఈ మధ్య మనం హీబ్రూస్ 11 మీద విశ్వాస వీరులు అని 20 బైబిల్ స్టడీస్ ఆన్లైన్లో చేసాం. మీరు వాటిని
ఫాలో అయి ఉంటే మీకు అది అర్థమై ఉంటుంది. సో అక్కడ హెబ్రీ 11:16 ఇలా రాయబడి ఉంది, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారిని గుర్చి సిగ్గుపడడు, ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. సో పితరులు వీళ్ళు దేనికోసం కోరుకున్నారు, దేనికోసం కాంక్షించారు, దేని పట్ల తృష్ణ కలిగి ఉన్నారు, దేని మీద దృష్టి పెట్టారు, దేనికోసం వారు నిజంగా బ్రతికారు అంటే పర సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి అక్కడ దేశము అని ఉంది, లేకపోతే పట్టణము అని కూడా మీరు చెప్పచ్చు. శ్రేష్టమైన దేశం. ప్రపంచంలో శ్రేష్టమైన దేశాలు ఉన్నాయా? మనుషుల జాబితాలో ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా శూన్యమైనటువంటి దేశాలు దేవుడి దృష్టిలో. సో శ్రేష్టమైనటువంటి దేశం పర సంబంధమైనది. రెండవది, ప్రపంచంలో పట్టణాలు ఎవరు కట్టారు? ఫలానా ఆర్కిటెక్టు, ఫలానా లీడరు, ఫలానా వ్యక్తి అని మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఈ పట్టణానికి దేవుడే నిర్మాణకుడు. సో వీరు ఈ నశించిపోయేటువంటి వాటి కొరకు కాంక్షించకుండా నిత్యం ఉండేటువంటి వాటి కొరకు కాంక్షించారు. So they longed for a better country. What men yearn for, they yield to. మనుషులు దేన్ని కాంక్షిస్తారో దానికే తమను తాము అప్పగించుకుంటారు. ఇది ఒక తిరుగులేని సత్యం, దాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. యర్నింగ్ ఫర్ బెటర్ లైఫ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో శ్రేష్టమైనటువంటి జీవితం కొరకు కాంక్షిస్తున్నావా, లేకపోతే యర్నింగ్ ఫర్ గట్టర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో మురికి గుంట జీవితం కోసమే కాంక్షిస్తున్నావా? ఆ కాంక్ష నీది. సో క్రీస్తులో శ్రేష్టమైన జీవితం అంటే విజయం. ఈ మురికి లోకంలో ఆ గుంట జీవితం కావాలనుకుంటే నీకు అపజయం, ఎందుకంటే యువర్ యర్నింగ్ లీడ్స్ టు యువర్ ఈల్డింగ్ టు ద సేమ్. నువ్వు దేని కొరకైతే కాంక్షిస్తావో, దేన్నైతే కోరుకుంటావో అటే నువ్వు పోతావు. సో ఈ పితరులు పర సంబంధమైన శ్రేష్టమైన దేశాన్ని కాంక్షించారు కనుక అక్కడికి పోయారు. వారితో ఉన్న కొందరు భూ సంబంధమైన పాపిష్టి పట్టణాలు, దేశాలు కాంక్షించారు కనుక నరకానికి పోయారు. సో విక్టరీ అనేది చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్ అండ్ ప్లెయిన్. దేవుడు మనకు చూపించాడు, దాన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారం జీవిస్తే అద్భుతంగా ఉంటుంది. డ్వైట్ డబ్ల్యూ మారో అనే ఒక ఫార్మర్ అమెరికన్ సెనేటర్ ఒకరోజు ఆయన రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. సడన్గా టీటీ కనపడగానే జోబులు చెక్ చేసుకుంటున్నాడు, తన టికెట్ ఎక్కడుందో అని. ఆయన జోబులు చెక్ చేసుకుంటే ఎక్కడ టికెట్ కనపడలా. కొంత గాబరా పడిపోతుంటే టీటీ వచ్చి చెప్పాడు, గుర్తుపట్టాడు కనుక, సార్ నో ప్రాబ్లం, మీకు టికెట్ ఇప్పుడు అందుబాటులో లేదు కనుక నో ప్రాబ్లం, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ టికెట్ని మాకు జస్ట్ కాపీని పోస్ట్ చేసేయండి, మేము మా యొక్క రికార్డ్స్లో పెట్టేసుకుంటాం, మీరు మాకు తెలుసు కనుక నో ప్రాబ్లం అన్నాడు. సో అప్పుడు డ్వైట్ మారో అన్నాడు, నేను తర్వాత టికెట్ దొరికితే నీకు పంపడానికి నాకేం ఇబ్బంది లేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టికెట్ ఇప్పుడే కనపడాలి, ఎందుకంటే నేను ఎక్కడికి పోతున్నానో నేను ఆ టికెట్ మీద చూస్తే తప్ప నాకు తెలియదు, ఏ స్టేషన్లో దిగాలో నాకు తెలియదు అన్నాడు. సో ఎట్లా ఉన్నారంటే ప్రయాణం చేసేటువంటి మనుషులు వారు ఎక్కడికి పోతున్నారో వారికి తెలియదు కనుక వారు ఎంచుకునే విషయాలు కూడా సరిగ్గా ఎంచుకోలేరు. మీరు పైకి పోతుంటే మీ ఎంపికలు వేరుగా ఉంటాయి, మీరు కిందికి పోతుంటే మీ ఎంపికలు వేరుగా ఉంటాయి. అండ్ మీరు ఎంచుకునేటువంటి అంశములను బట్టే మీ యొక్క తృష్ణ అనేది ఏంటో అర్థమవుతుంది. అంటే మీ యొక్క తృష్ణ శ్రేష్టమైన వాటి కొరక లేక శూన్యమైన వాటి కొరక. సో ఇలాంటి వారికి కల్లో కూడా విజయం అనేది కనబడదు, కల్లో కూడా వారు విజయమును సాధించినట్టు అట్లాంటి కళలు కూడా రావు వాళ్ళకి. సో ముగింపులో విక్టరీ అనేది ఇన్ క్రైస్ట్, దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకి ఇచ్చాడు కనుక దేవునికి స్తోత్రం. కృతజ్ఞత భావముతో, వినయముతో, విధేయతతో మనము విజయమును సాధించగలుగుటకు ఈ విజయ సూత్రాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పటిదాకా నాకు అపజయమే బ్రదర్, ఇప్పటి నుండి నీకు విజయము దేవుడు ఇవ్వగలడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ జీవితాన్ని నీవు ప్రభువుకి సమర్పించు, యేసుక్రీస్తు వైపు నీ పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ మనస్సుతో తిరుగు అండ్ ఆయనను పరిపూర్ణముగా నమ్ము. అండ్ ఆయన నిన్ను ఒక విక్టర్గా, అంటే ఒక జయశాలిగా, ఒక విక్టోరియస్ పర్సన్గా, విజయవంతునిగా, విజయవంతురాలిగా చేస్తాడు. ఆయన కృప, ఆయన యొక్క జ్ఞానం, ఆయన బలం, ఆయన యొక్క సహవాసం నిన్ను ఘన విజయాల్లోనికి నడిపిస్తుంది. అలాంటి కృప దేవుడు మనందరికీ ఈ విజయ సూత్రముల ద్వారా అనుగ్రహించునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు సత్యదేవుడవైన మా దేవా, నీ వాక్యము సత్యము, నీవు సత్యము, నీవు చెప్పింది ఖచ్చితంగా గతంలో నెరవేరింది, ప్రస్తుతం నెరవేరుతోంది, భవిష్యత్తులో నెరవేరుతోంది. మేమందరము ఈ వాక్య ఆధారితమైన విజయ సూత్రములను మా జీవితాల్లో అన్వయించుకొని వాటి ద్వారా విజయవంతులముగా మారునట్లు కృపదయ చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం
సంఘానికి క్రీస్తు యేసు నిజ శిష్యులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.